తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలో హౌరా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం తప్పింది. గూడూరు అడవయ్య కాలనీ ప్రాంతంలో రైల్వే ట్రాక్పై రైలు పట్టాలు విరిగి ఉండడం గమనించిన సునీల్ అనే స్థానికుడు రెడ్ క్లాత్ ను కట్టి హౌరా ఎక్స్ప్రెస్ లోకో పైలట్ ను అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సుమారు అరగంట పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి వైపుగా వెళ్లే పలు రైళ్లకు కొంత ఆలస్యంగా నడిచాయి. విరిగిన రైలు పట్టాలకు మరమ్మతులు చేయడంతో రైలు రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ఇటీవల పలు ప్రాంతాల్లో రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో రైల్వే అధికారుల నిర్లక్ష్య ధోరణి పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలో హౌరా ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. గూడూరు అడవయ్య కాలనీ ప్రాంతంలో రైల్వే ట్రాక్పై రైలు పట్టాలు విరిగి ఉండటం గమనించిన సునీల్ అనే స్థానికుడు రెడ్ క్లాత్ ను కట్టి హౌరా ఎక్స్ప్రెస్ లోకో పైలట్ ను అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సుమారు అరగంట పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి వైపుగా వెళ్లే పలు రైళ్లు కొంత సమయం ఆలస్యంగా నడిచాయి. విరిగిన రైలు పట్టాలకు మరమ్మతులు చేయడంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ఇటీవల పలు ప్రాంతాల్లో రైలు ప్రమాదాలు జరుగుతుండడం రైల్వే అధికారుల నిర్లక్ష్య ధోరణి పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మునీంద్ర అందిస్తారు. మునీంద్ర, భాగ్యశ్రీ గూడూరు రైల్వే స్టేషన్ కి అతి సమీపంలో పట్టా విరిగినటువంటి విషయాన్ని ఇటు రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ గుర్తించకపోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఓ స్థానికుడు గుర్తించి అదేవిధంగా అప్పట్లో వస్తున్నటువంటి ఔరా ఎక్స్ప్రెస్ గమనించి అతను ఆ ట్రైన్ ఆపే ప్రయత్నం చేయడంతో ఔరా ఎక్స్ప్రెస్ కి ప్రమాదం తప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మొత్తం మీద అంటే ఆ ప్రయాణికుడు గమనించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి తెలియజేసే అవకాశం లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఒక ఎర్ర క్లాత్ ను అడ్డంగా కట్టడం, అదేవిధంగా ఔరా ఎక్స్ప్రెస్ నిలిపివేయడంతో అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైన్ కు ప్రమాదం తప్పింది. అయితే మొత్తం మీద ఆ సమాచారాన్ని తెలుసుకున్నటువంటి రైల్వే శాఖ సిబ్బంది ఒకటైన సంఘటనా స్థలానికి చేరుకొని విరిగినటువంటి పట్టాన్ని గుర్తించినటువంటి సిబ్బంది వెంటనే మరమ్మతులు చేశారు. అయితే మొత్తం మీద అంటే ఇటు ఔరా ఎక్స్ప్రెస్ ఔరా నుంచి బెంగళూరుకు వెళ్లే సమయంలో ఉదయం 7 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన చోటు చేసుకున్న తర్వాత వెంటనే అప్రమత్తమైనటువంటి రైల్వే అధికారులు వెంటనే విరిగిన పట్టాన్ని సరిచేయడం, అదేవిధంగా అరగంట పాటు రైల్వే రాకపోకలకు అంతరాయం జరిగినప్పటికీ ఔరా ఎక్స్ప్రెస్ లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఆ స్థానికుడు ఆ విరిగినటువంటి పట్టాన్ని గుర్తించకపోయి ఉంటే అక్కడ ప్రమాదం జరిగి ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు రైలులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉండడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ విరిగినటువంటి పట్టాన్ని గుర్తించి ఔరా ఎక్స్ప్రెస్ ను ఆపే ప్రయత్నం చేశాడో ఆ స్థానికుడిని ఇటు రైల్వే అధికారులు కానీ అదేవిధంగా ఔరా ఎక్స్ప్రెస్ లో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా అభినందించారు. మొత్తం మీద అంటే విరిగినటువంటి పట్టాన్ని సరిచేయడం, అదేవిధంగా వెంటనే మరమ్మతులు చేపట్టి రైళ్లు రాకపోకలకి అంతరాయం లేకుండా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవడంతో యథావిధిగా రాకపోకలు కూడా కొనసాగాయి. మొత్తం మీద ఔరా ఎక్స్ప్రెస్ కి సంబంధించినటువంటి ఆ సమయంలో ఔరా ఎక్స్ప్రెస్ రావడం, అదేవిధంగా అక్కడ ఎరిగినటువంటి పట్టాన్ని గుర్తించి ప్రమాదాన్ని నివారించడంతో అందరూ కూడా ఊపిరి తీసుకున్నటువంటి విషయం తెలిసింది. బాగా రైట్, థ్యాంక్ యూ మునీంద్ర.